కూర యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలి, ఎలాంటి గరం మసాలాలు వాడకూడదు రోజువారీ వండుకునే కుకింగ్ లో అనుకున్నప్పుడు ఒక్కసారి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని విధంగా ట్రై చేయండి. మీకు టేస్ట్ స్మెల్ తో పాటు ఎక్కువ రోజులు కూడా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ గానే ఉంటుంది. చుక్క ఆయిల్ లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ లేకుండా మన ఇంట్లోనే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి. ఇండియన్ సైజ్డ్ గార్లిక్ అయితే 2 తీసుకోండి, లేదు అంటే 1 సరిపోద్ది. మీ చూపుడు వేల్లో సగం పొడవున్న అల్లం ముక్కలు 3 తీసుకోండి. తెలియట్లేదు అంటే, ఈజీగా తెలియాలి అంటే గుప్పుడు అల్లం ముక్కలు, గుప్పుడు వెల్లుల్లి ముక్కలు, దానికి 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి. తీసుకున్న అల్లము అలానే వెల్లుల్లి కూడా నేను స్కిన్ తోనే యాడ్ చేస్తున్నాను. మట్టి ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానపెడితే మట్టి అంతా పోతుంది. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతే స్కిన్ తో వాడుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1/2 స్పూను పసుపు, అలానే ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవడమే. వాటర్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అంటే 1/2 కప్పు నీళ్లు తీసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, మీకు బరకగా కావాలి అంటే, గట్టిగా కావాలి మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నప్పుడు వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి. లేదు అసలు ఏం ఇంగ్రీడియంట్స్ వేసాము అన్నది కనపడకూడదు అంటే మాత్రం ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకోండి. ఏ కూరకైనా కూడా మీకు ఫ్లేవర్, టేస్ట్ 2 ఎన్హాన్స్ అవుతాయి. మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి హెల్తీ. మీరు వెల్లుల్లి తినరు అంటే సేమ్ ప్రాసెస్ లో వెల్లుల్లి స్కిప్ చేసి అల్లం యూస్ చేసి ట్రై చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మసాలా ఏమీ లేదు, కంఫర్టింగ్ గానే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఎవరికైనా ఉపయోగపడితే కనుక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.